హలో అందరికీ! ఎలా ఉన్నారు? మేము ముందు వీడియోలో అలంది వెళ్దామని చెప్పాం కదా! సో, జర్నీ ఎలా జరిగిందో చెప్తాను. మేమిక్కడ అంతా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే యూజ్ చేసుకొని వెళ్ళాము. మనకి హడప్సర్ నుంచి డైరెక్ట్ బస్ ఉందండి. హడప్సర్ నుంచి అలందికి డైరెక్ట్ బస్. నెంబర్ వచ్చేసరికి 200. మేమిక్కడ 11:30కి అలాగా స్టార్ట్ అయ్యాము. ఇంకా అలా చిన్న చిన్న స్టాప్స్ అనేసి ఆపి అలా వెళ్ళేసరికి 1కి రీచ్ అయ్యాము అలంది. సో, జర్నీ అనేది బానే జరిగింది. దర్శనం అనేది 2కి అలా స్టార్ట్ అవుతది అనేసి అన్నారు. ఇంకా అలా చిన్న చిన్న టెంపుల్స్ దగ్గరలో ఉన్నవన్నీ చూసేసుకొని దర్శనం కోసం వెయిట్ చేసాము. ఇలా దర్శనం అంతా అయిపోయేసరికి ఒక 45 మినిట్స్ పైననే పట్టింది. ఇంకా దర్శనం అయిపోయాక మళ్ళీ అక్కడ నుంచి మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది తీసుకున్నాము. ఇంకా టెంపుల్ చుట్టూతా ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుంది. అండ్ అలా స్టాల్స్ అనేవి చూసుకుంటూ అలా వచ్చాం. అక్కడ నుంచి మేము శివాజీ నగర్ లో ఉన్న పాటలేశ్వర్ కేవ్స్ కి వెళ్ళనీకి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అక్కడ నుంచి కేవ్స్ కి వెళ్ళనీకి టైం వచ్చేసరికి ఒక 50 మినిట్స్ పైననే పడుతుంది. మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళి బస్సెస్ ఎక్కడ ఉంటాయి, బస్ నెంబర్స్ ఏంటి అన్ని తెలుసుకొని అక్కడ నుంచి మా జర్నీ అనేది మళ్ళీ సెకండ్ ప్లేస్ చూడనికి స్టార్ట్ అయ్యాము. పాటలేశ్వర్ కేవ్స్ వెళ్ళేటప్పుడు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే తెలిసిందే కదా, ప్లేస్ అనేది ఉండదు. అయినా కానీ రష్ ఉన్నా కానీ ఎక్కాలి. ఇలా పాటలేశ్వర్ కేవ్స్ చాలా బాగుంది. అంటే హిస్టారికల్ ప్లేస్ కదా, ఎప్పుడో పురాతన వాళ్ళు అలా బిల్డ్ చేసింది. అక్కడ వెళ్ళగానే ఇలా గేమ్ ఆడిపిస్తున్నాము, ట్రెజర్ హంట్ అనేసి అన్నారు. ఓకే గేమ్ కదా అనేసి మేము కూడా మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని గేమ్ ఆడామన్నమాట. ఇంకా గేమ్ ఎలా ఆడాలి అనేసి ఇలా ఇన్స్ట్రక్టర్ ఇలా ఆడాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెప్తూ ఉన్నారు. అంటే గేమ్ ఎలా అంటే లైక్ టెంపుల్ మొత్తంలో ఎన్ని నంది విగ్రహాలు ఉన్నాయి అండ్ ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి అండ్ టెంపుల్ లోపల ఒక గేమ్ ఉంటది అనమాట. ఆ గేమ్ అనేది ఎక్కడుంది అది కనిపెట్టి చెప్పాలి. అలా మేము వెతుకుతూ ఉన్నాం నంది విగ్రహాలు అవన్నీ. ఇంకా అలా అన్ని వెతికి మంచిగానే ఆన్సర్ ఇచ్చాము. అందరు వచ్చేసరికి మరాఠీ వాళ్ళు అంటే ప్లేస్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ అంటే తెలిసిన విషయమే కదా, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంకా మేము ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పగానే ఇంకా ఆయన అంతా ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా లాస్ట్ లో ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట. We have observed each and every corner of the temple and we got to know like what we miss usually. So it was a good experience. I mean something unique. ఇంకా అక్కడ నుంచి ఏమైనా తిందాము అనేసి ఇలా తిననీకి వెళ్ళాము. ఇక్కడ ఎఫ్సి రోడ్ లో మనకి తెలుసు కదా, ఇది ఫేమస్ కోల్డ్ కాఫీ. ఇలా చల్లగా కోల్డ్ కాఫీ తాగేశాక ఇంకా అక్కడ నుంచి చిన్న టిఫిన్ చేద్దామనేసి వాడేశ్వర్ కి వెళ్ళాం అనమాట. ఆ వాడేశ్వర్ లో ఏంటి అంటే ప్రైసెస్ అనేవి అన్బేరబుల్. అసలు టేస్ట్ వచ్చేసరికి ఓకేగా ఉంది. అండ్ ఐటమ్స్ అన్ని దాదాపు సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ మిక్స్డ్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.